గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 13వ తారీఖు. ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి సిపిఐ డేటా యూఎస్కి సంబంధించింది. వెరీ ఇంపార్టెంట్ డేటా ఫ్రెండ్స్. ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద మార్కెట్స్ ఫర్ టుమారో. ఓకేనా? అండ్ కమింగ్ టు ద ఏడిఆర్స్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా విప్రో ఐటీకి సంబంధించి పాజిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్ ఆల్మోస్ట్ న్యూట్రల్ టు పాజిటివ్గా ఉన్నాయి. ఇన్ఫోసిస్ కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది. ఏడిఆర్స్ నుంచి మనకంత నెగిటివ్ ప్రెషర్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇండియన్ ఇండిసెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దాంట్లో మనకి నిఫ్టీ, పిఎస్సి బ్యాంక్, మిడ్ క్యాప్, రియాలిటీ, మెటల్స్ చాలా బాగా పర్ఫామ్ చేసినాయి. వెరాజ్ ఏంటంటే అంత అగ్రెసివ్గా లేదు. అండ్ ఐటీ, ఫార్మా, సర్వీస్ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆల్ టుగెదర్ మనకేంటంటే ఒక న్యూట్రల్ టు బుల్లిష్ వ్యూ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రమ్ ఇండియన్ ఇండిసెస్. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి గ్లోబల్ క్యూస్ అనేది చూసుకున్నట్టయితే సౌత్ కొరియా, రష్యా, జపాన్, రష్యా, సౌత్ కొరియా, యూరోప్ అండ్ డౌ జోన్స్, జర్మనీ ఓకే నెగిటివ్గానే ఉన్నాయి ఇక్కడ దాకా. ఓకే, ఇక్కడ నుంచి మనకి హాంకాంగ్ అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ కొద్దిగా పాజిటివ్గా ఉంది, ఫ్రెంచ్ పాజిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ లండన్ నెగిటివ్గా ఉంది. ఆల్ టుగెదర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒక నెగిటివ్ టు స్లైట్ 50-50 అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్ క్యూస్ నుంచి. ఎస్పెషల్లీ ఏంటంటే డౌ జోన్స్ అయితే ప్రస్తుతం స్లైట్గా బేరిష్గా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఏ కంపెనీ కూడా ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక క్యాష్ మార్కెట్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ 138 crores సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. డిఐఎస్ 695 కోట్లు బయింగ్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. నెట్ మనం చూసుకున్నట్టయితే 556 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు క్యాష్ మార్కెట్లో కనిపిస్తూ ఉంది. ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ డిఐఎస్ మొత్తం కూడా లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు. వెరాజ్ ఏంటంటే క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి మ్యాక్స్ పెయిన్ 18,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్టిల్ 18,600 దగ్గర ఉంది, 18,700 దగ్గర ఉంది, 19,000 ఉంది, 19,500 ఉంది. హైయెస్ట్ కాల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వెరాజ్ వచ్చి 18,500 దగ్గర కొద్దిగా పుట్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత 18,400 స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. నిన్నటి యాక్టివిటీ మనం చూసుకున్నట్టయితే 19,000 కాల్ అయితే హెవీగా సెల్ చేశారు. వెరాజ్ ఏంటంటే పుట్స్ కొంచెం ఇంట్రాడేలో అగ్రెసివ్గా యాడ్ అయినట్టు డేటా ద్వారా తెలుస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి టాప్ ఫీచర్స్ విషయానికి వస్తే యూబీఎల్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. 15.7% మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. బట్ ఫ్రెండ్స్ ప్రైస్లో అయితే 0.18 మాత్రమే కనిపిస్తుంది. సో యూబీఎల్ స్టాక్ అనేది మనం రెడార్లో అనేది పెట్టవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి మెట్రోపోలిస్ ఉంది. మెట్రోపోలిస్ అండ్ యూబీఎల్ ఈ రెండు కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో వెరీ ఇంట్రెస్టింగ్గా హ్యామర్స్ ఫార్మేషన్ జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే ఈ హ్యామర్ ఫార్మేషను మనకి బుల్లిష్ షైన్ రిప్రజెంటేషన్. బట్ ఎనీహౌ ఏంటంటే మనకి ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే 18,630 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. వెరాజ్ నిఫ్టీ ఏంటంటే ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,497, అంటే రఫ్గా 500 అనుకోవచ్చు. దగ్గర ఫ్రెండ్స్ మనకి 130 పాయింట్స్ పాజిటివ్గా డిఫరెన్స్ అయితే రెండింటి మధ్య కనిపిస్తుంది. సో మనం ఏంటంటే గ్యాప్ అప్ అనేది బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఒకసారి మార్క్ చేశాను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తూ. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి మనకి 43,778. ఓకే ఫ్రెండ్స్, అప్ సైడ్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే అక్కడ నుంచి కూడా మనకి 805 దగ్గర 43,805 దగ్గర మనకి ఏంటంటే అండ్ 805 అండ్ 55 మధ్యలో ఒక జోన్ అనేది ఉంది. సో అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉందాం. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇమీడియట్గా సపోర్ట్ ఏంటంటే డౌన్ సైడు
బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే 43,525 అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇది బిగ్గెస్ట్ జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. సో గమనించండి, డౌన్ సైడ్ అనేది ఈ జోన్లోకి వస్తే మార్కెట్ అనేది మళ్ళీ సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క జోన్స్ అనేది ఒకసారి చూసుకుంటే నిఫ్టీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ 18,627 600 లెవెల్లో ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. అండ్ వెరాజ్ ఏంటంటే 556 530లో ఒక జోన్ ఉంది. దాని తర్వాత బయింగ్ జోన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి 437 438 400 మధ్యలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఒకవేళ మనం షార్ట్ తీసుకోవాలంటే ఫ్రెండ్స్, ఈ జోన్ అనేది క్లియర్ చేసిందంటే, క్లోజింగ్ ఇచ్చిందంటే లైక్ 15 మినిట్స్ క్యాండిల్, దెన్ ఈఎంఎస్ వాడుకోవచ్చు మీరు, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5 and 10 and 20. దెన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద క్రాస్ ఓవర్ ఏంటంటే షార్టింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ అనేది క్రాస్ ఓవర్ చేసిందంటే ఇమీడియట్గా మనకి 18,600 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.